దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలా సౌందర్యములు ఆయన పరిశుద్ధాలయములో ఉన్నవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన నీకు ఘనత లేదని, బలము లేదని, సౌందర్యము లేదని నువ్వు బాధపడుతున్నావా? ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే దేవుని సన్నిధిలో ఈవిడి ఉన్నాయి. కనుక నీకు ఘనత కావాలని, బలము కావాలని, సౌందర్యం కావాలని నువ్వు అనుకుంటే నువ్వు మానక ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్ళటమే కాకుండా అక్కడ చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యముని హృదయంలో నింపుకున్నట్లయితే భవిష్యత్తులో దేవుడు నీకు అనేకులు ఎదుట గణపరచబోతా ఉన్నారు. అంతేకాకుండా నీకు బలము, శరీర బలం కావచ్చు, కుటుంబపరమైన బలము కావచ్చు, లేకపోతే ధనపరమైన బలము కావచ్చు, ఏ బలమైనా ఆయన సన్నిధిలో ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆయన నీకు కావలసిన బలాన్ని ఇచ్చి నిన్ను ఘనపరిచి ఆయన ఆశీర్వదిస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను భవిష్యత్తులో ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.